హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. నాకు లాస్ట్ 3 వీడియోస్ నుంచి మా పాపకి హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేస్తానని ఒక వీడియో చేసి పెట్టమని కామెంట్ అయితే పెట్టారు. సో హెయిర్కి ఆయిల్ అప్లై చేసే ముందు నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. ఈ ఆయిల్ అయితే నేను హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను అనమాట. బేసిక్గా నాకు వింటర్ సీజన్ వచ్చిందంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది. సో అప్పుడు నేను వెంటనే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. నాకే కాదు, మా పాపకు కూడా హెయిర్ ఫాల్ అయితే అవ్వట్లేదు అనమాట ఈ ఆయిల్ యూస్ చేస్తున్నప్పటి నుంచి. మేము లాస్ట్ జూలైలో మా ఐషు బర్త్డేకి ధర్మస్థల వెళ్ళాం కదా, అక్కడి నుంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకున్నాం అనమాట, ఒక బాటిల్. ఈ ఆయిల్లో అయితే నేను మందారాకులు, కరివేపాకు ఇవన్నీ వేసి మరిగించుకున్నాను. కలర్ చూడండి. సో ఈ ఆయిల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే ప్యూరు, నా దగ్గర అయితే ఇప్పుడు ఇది అయిపోయింది. మళ్ళీ మేము ధర్మస్థల వెళ్తే కనుక మళ్ళీ తెచ్చుకుంటాను అనమాట. ఇంకా అక్కడైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది. సో ఇప్పుడైతే నా దగ్గర పారాషూట్ ఆయిల్ ఉంది. దీంట్లోనే మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే ఓకే, లేదు అనుకుంటే పారాషూట్ ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా కంట్రోల్ అవుతుంది. నాకు ఓన్ ఎక్స్పీరియన్స్, సో అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఆయిల్ని గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఏదైతే గిన్నె తీసుకుంటున్నామో ఆ గిన్నెకి తడేం లేకుండా నీట్గా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. తర్వాత మనం ఎంత ఆయిల్ మరిగించుకుందాం అనుకుంటున్నామో అంత ఆయిల్ గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కరివేపాకు, మందారాకులు నీట్గా క్లీన్ చేసేసుకుని తడేం లేకుండా ఆరబెట్టేసుకున్నాను. తడేం ఉండకూడదు. తర్వాత కొంచెం మెంతులు కూడా తీసుకున్నాను. ఆయిల్ ఇలా మరుగుతున్నప్పుడు మందారాకులు, తర్వాత కరివేపాకు, తర్వాత మెంతులు కూడా వేసేసుకుని బాగా మరిగించేసుకోవాలి. ఇవన్నీ వేసేటప్పుడు కొంచెం దూరంగానే ఉండండి, ఏమైనా తడి ఉంటే కనుక మళ్ళీ పేలుతుంది. సో ఇవన్నీ బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయ్యింది. మనం ఒక్కసారి ఆయిల్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మ్యాక్సిమం మనకి 1 ఇయర్ పాటు అలా వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ కూడా థిక్గా ఉంటుంది, ఎంత ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో చల్లారిపోయిన తర్వాత ఇలా ఉడకపెట్టేసుకుని ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవడమే. హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడైతే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా, నెక్స్ట్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. నేను కూడా జనరల్గా అందరూ ఎలా అప్లై చేసుకుంటారో అలానే అప్లై చేసేస్తానమాట ఇష్యూకి. సో ఇక్కడ మళ్ళీ వీడియో కోసమని మళ్ళీ అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ అప్లై చేసేసాను. మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఎక్కువ ఆయిల్ పెట్టుకుని ఎక్కువ రోజులు ఆయిల్తో ఉంటే హెయిర్ బాగా పెరుగుతుంది, లేదంటే హెయిర్ ఊడిపోతుంది అని చెప్పేవారు అనమాట. కాకపోతే మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేయాలి. ఎక్కువ రోజులు ఆయిల్ ఉంచుకోవడం వల్ల మనకి డాండ్రఫ్ ఫామ్ అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ పెట్టేసుకోవడం వల్ల కూడా మనం ఏం చేస్తామంటే జిడ్డుగా ఉందని చెప్పేసి ఎక్కువ షాంపూ యూస్ చేస్తాము. దానివల్ల హెయిర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. నేను కూడా ఇవన్నీ కూడా యూట్యూబ్లోనే చూశాను. సో నేను కూడా మా ఇష్యూకి అవి ఫాలో అవుతున్నాను అనమాట. ఇలా కుదుల్ని బాగా మసాజ్ చేసుకుంటూ పాయల కింద విడదీసుకుంటూ హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఐషుకి అప్లై చేసేసాను ఆయిల్, వీడియో కోసం అని మళ్ళీ అప్లై చేస్తున్నాను కదా, సో అందుకే ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. లేదంటే చాలా లైట్గానే పెడతానమాట ఆయిల్ అయితే. సో ఈ టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.